ఆధునికతతో పాటు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ కు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సభ్యులు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆకృతులకు సంబంధించిన అంశాలను సేకరిస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, తిరుపతి ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ కమిటీ పర్యటించనుంది. ప్రపంచ స్థాయిలో నిర్మితం కానున్న అమరావతిలో అత్యాధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ ఆకృతులను మేళవించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఇక్కడి చారిత్రక వారసత్వాన్ని తెలుసుకునేందుకు ఢిల్లీలోని రాష్ట్రపతి మ్యూజియంతో పాటు చెన్నై, బెంగళూరులో సభ్యులు పర్యటిస్తూ అక్కడి పురావస్తు సంగ్రహాలయాలను దర్శిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి, చోళరాజులు, పల్లవులు కట్టిన ఆకృతుల కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటించి తెలుగు సంస్కృతి గురించి తెలుసుకుంటున్నారు. భవనాల ఆకృతుల రూపకల్పనలో మాస్టర్ ఆర్కిటెక్టు నార్మన్ ఫోస్టర్ తుది ఆకృతులు రూపొందించక ముందే ఈ సిఫార్సులను అమలు చేయాలని భావిస్తున్న కమిటీ అందుకనుగుణంగా వచ్చే నెలలోనే ఈ నివేదిక అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తిరుపతిలో పురావస్తు సంగ్రహాలయాన్ని కమిటీ సభ్యులు తిలకించారు. పురాతన కళాఖండాలను, అన్నమయ్య కీర్తనల తామ్ర శాసనాలను పరిశీలించారు. అమరావతిలో నిర్మించే కట్టడాలను కొన్ని చారిత్రక, వారసత్వ చిహ్నాలను ప్రతిబింబించేలా నిర్మించాలన్నది కమిటీ అభిప్రాయం. అదే సమయంలో ఈ ప్రాంతంలోని 28 గ్రామాల రూపురేఖలు మారకుండానే అత్యాధునిక రాజధాని నిర్మాణం సాగేలా సిఫార్సులు చేయాలని భావిస్తోంది. మన సంస్కృతి అనేది వాళ్ళది కాదండి. 2500 ఏళ్ల నుంచి మనది అని చెప్పుకునే సంస్కృతి ఉంది. అందరూ మనది అని చెప్పుకునే ప్రజా రాజధాని కట్టాలి అనేది మన ఉద్దేశం. ఆ పద్ధతిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయాల్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సరైన డిజైన్స్ అనేది వస్తాయి. రాజధాని మనదిలాగా కనిపించేటట్లు చూడాలి అనేదే మా ఆశ. దీంట్లో మన చరిత్ర, మన వారసత్వం ఎట్లా తెలుస్తుంది మనుషులు ఇక్కడికి వస్తే. మన తెలుగు సిగ్నేచర్, మన ఆంధ్ర వాళ్ళ సిగ్నేచర్ ఉండాలి. అదండి, దట్స్ ద మెయిన్ గోల్ అన్నమాట. నాకున్న ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచి, కోపనేగన్ నుంచి అక్కడి నుంచి నేను తీసుకొచ్చి మాకు టీం ఉన్నారంతా వాళ్ళతో కలిసి డిస్కస్ చేస్తున్నాం. రాజధానిలో నిర్మించే అత్యాధునిక భవనాలు, కట్టడాలు, రహదారులు, వీధులు, గ్యాలరీలకు సంబంధించిన ఆకృతులన్నీ ఇక్కడి సంస్కృతినే ప్రతిబింబించేలా పాండ్య, పల్లవ, చాళుక్య కాలం నాటి శిల్పరీతులను తలపించి చెయ్యాలని కమిటీ భావిస్తోంది. ప్రధానంగా దేవాలయాల విమాన గోపుర భాగాలు, శిలల రకాలను, శిల్పశాస్త్ర ఖచ్చితమైన కొలతలను కూడా సేకరిస్తోంది. 15వ శతాబ్దం నాటి తామ్రపత్ర గ్రంథాల నుంచి కమిటీ కీలకమైన అంశాలను నివేదికలో పొందుపరుస్తోంది. వాటి ఆధారంగానే డిజైన్లను కూడా చిత్రీకరించి నార్మన్ ఫోస్టర్కు పంపాలన్నది కమిటీ అభిప్రాయం. రాజధాని ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉండాలని, ఇదివరకు మనకి ఏవైతే వారసత్వ కట్టడాలు ఉన్నాయో నమూనాలను తీసుకొని మన రాజధానిలో నిర్మించబోయేటువంటి భవంతులంతా అలా ఉండాలని, వీధులు కానీ, అందులో ఉన్నటువంటి వృక్షజాలాలు కానీ, అట్టడుగు వర్గాల నుంచి రాజరికం వరకు ఉన్నటువంటి కట్టడాలని తీసుకొని, అట్లాగే వ్యక్తులు, గొప్పవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు కానీ అన్ని రకాలుగా ఇందులో మిళితం చేయాలనేది అందరి భావన. అమరావతి క్యాపిటల్ సిటీకి కావాల్సిన రెఫరెన్సెస్ అంతా నేను ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాగరా స్టైలు, ద్రావిడ, పల్లవ, చోళ ఇట్లాగా ఒక్కొక్క ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని ప్రతి వీధులు, ప్రతి బిల్డింగ్స్ కూడా దానికి కావాల్సిన రెఫరెన్సెస్ అంతా కూడా మేము స్టార్టెడ్ వర్కింగ్ అండి. ప్రతి డిజైన్లో ఉన్న ఇంపార్టెన్స్ ఇప్పుడు మాకు ఒక టెక్నికల్ టీం ఉంది. వాళ్ళందరూ ఆ రీసెర్చ్ కమిటీ అందరూ టోటల్గా మాకు రిఫరెన్స్ అంతా నాకు అందిస్తారు. దాన్ని బేస్ చేసి ఐఎమ్ గోయింగ్ టు స్టార్టింగ్ ద డిజైనింగ్ అండి. టెంపుల్స్, ప్రతి టెంపుల్స్లో ఉన్న డిజైన్స్, మోటివ్స్, అంటే డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అంతా తీసుకొని దాన్ని ప్రాపర్గా మా టెక్నికల్ టీంలతో డిస్కషన్ చేసి ప్రతిదీ శాస్త్ర ప్రకారంగా ఉన్న చూసుకొని మేము ప్లాన్ చేస్తామండి. ఇప్పటికే కొన్ని పురాతన భవనాల నమూనాలను పరిశీలించిన కమిటీ ప్రభుత్వం నిర్మించనున్న పాలనా భవనాలకు కూడా అదే తరహా డిజైన్లను రూపొందిస్తే స్థానికత ఉట్టిపడుతుందని భావిస్తోంది. శాసనసభా భవనానికి చంద్రగిరి కోట తరహాలోనే డిజైన్లు రూపొందించాలని యోచిస్తోంది. హైకోర్టు, సచివాలయ భవనాలకు ప్రత్యేక ఆకృతులను రూపొందించే అంశమై పరిశీలన జరుపుతోంది.